साईनाथाय श्रीक्षेत्रवासाय महामगाभीष्टदाय मैतमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलम्। नेक्स्ट ईयर Hey guys, welcome back to my YouTube channel. నేను మీ లక్ష్మీ ముదపాక, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. చాలా రోజులు అయిపోయింది కదా ఈ సౌండింగ్ విని, నాకు కూడా కొత్తగా ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మీరు చూస్తూ ఉంటున్నారు కదా, నేను ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను డ్రెస్సెస్ గురించి. సో జనరల్గా మీరు ఈ ఛానల్లో చూసేది ఎక్కువ డ్రెస్సింగ్ అప్డేట్స్ గురించి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నా ఛానల్లో మీరు డ్రెస్సింగ్ అప్డేట్స్ గురించి, నా డైలీ వ్లాగ్స్ గురించి, అలాగే నేను ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా, లేదంటే నేను ఏదైనా రీక్రియేషన్స్ చేసినా, ఫోటోషూట్స్ చేసినా, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారనమాట నా వ్లాగ్స్లో. కొత్తగా ఎవరైనా వస్తే నా ముందు వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను, అవి కూడా ఒక లుక్ వేసేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే ఇవాళ వ్లాగ్ వచ్చేసి నవరాత్రి వ్లాగ్. సో నవరాత్రి స్టార్ట్ అయింది కదా, డే 1 నుంచి డే 9 వరకు వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పోస్ట్ చేస్తాను. బట్ డ్రెస్సింగ్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీరు వ్లాగ్స్లో చూస్తారు. షార్ట్స్లో అంటే ఒక్కొక్క డ్రెస్ చూపించగలుగుతున్నాను, 1 minute ఉంటుంది కాబట్టి. సో ఒకటేసారి 9 అవుట్ఫిట్స్ 1 వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నానండి. మీకు ద బెస్ట్ కలెక్షన్ చూపిస్తాను, యూనిక్ అండ్ బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో. డ్రెస్సెసే కాకుండా 1 మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే శారీస్. ఇదేం జస్ట్ ప్లెయిన్ శారీస్, అలా నార్మల్ శారీస్ కదండి, డిఫరెంట్ యూనిక్ కలెక్షన్లో చాలా కొత్త శారీస్ కలెక్షన్ వచ్చాయి. అవన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. అవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి, బికాజ్ నేను ఇక్కడ అలా వీడియో పెట్టగానే మీకు అక్కడ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వీడియో అంతా మీరు వ్లాగ్ ఏం చూస్తారంటే నా డే ఎలా అయ్యింది. అండ్ నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, బికాస్ పూజ చాలా బాగా జరిగిందనమాట. అసలు ఏం పూజ అని తెలుసుకోవాలి అంటే నా వ్లాగ్ మొత్తం మీరు చూడాలి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ చేశాను, ఎందుకంటే ఇవాళ జరిగిన పూజని జస్ట్ 1 minute చూపించాలి అని నేను అనుకోవట్లేదు. ఇవాళ వాళ్ళు చెప్పిన మంచి మాటలు కానీ, బాబా గురించి జరిగిన పూజ కానీ, అదంతా మీకు ఒక లాంగ్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగే కాకుండా మీరు ఇంకా ఎన్నో వ్లాగ్స్ చూడబోతున్నారు. సో స్టే ట్యూన్ గైజ్ అండ్ ప్లీజ్ బ్లెస్ మీ. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. నవరాత్రి డే 1 శైలీపుత్రి బాల త్రిపుర సుందరి. ఈ 9 days 9 శారీస్ వేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నవరాత్రి పూజ కూడా చాలా బాగా జరిగింది. అవి కూడా 9 మినీ వ్లాగ్స్ లాగా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు షార్ట్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా 9 కలర్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అమ్మవారికి దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మా పిన్ని వాళ్ళ ఇంట్లో సాయిబాబా భజనకి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి సాయిబాబా భజన అసలు ఎలా జరిగిందో మీరే చూసేయండి. అర్థవంత భక్తి ఉంటే జీవితం వ్యర్థం కాదు. షిరిడి సాయి బాబా సేవా ఆశ్రమం. ఈశాస్వార్థం మోసం మదమచ్చర్యాలతో కుళ్ళిన ఈ సమాజంలో సాయి ప్రేమ జల్లులు కురిపే ఆశ్రమం. ఒక్కొక్కప్పుడు ప్రేమాభిమానులతో కూడిన శిష్యులు గురువు వద్దని వారించినా కొన్ని పనులను చేయుచుందరు. అట్టి పనుల వలన వారు గురువును బాధించుచున్నారని తెలుసుకొనవలెను. గురుద్రోహం దైవద్రోహంతో పరోక్షంగా తెలుసుకొని వాటినన్నింటినీ తీర్చుచుండెను. పాపము తాత్యాకు తన మరణ విషయం తెలియదు కదా, అనారోగ్యముతో బాధపడుతున్నా తొలి దశలో ఆనందముగానే అతడుండెను. వాటిని మాత్రము తీవ్ర మానసిక వేదకు గురి అవుతుండెను. ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ కూడా పూర్తి అయ్యే నాటికి తాత్య మంచం పట్టెను. ద్వారకామాయి వరకు కూడా రాలేని స్థితి ఏర్పడెను. క్షయవ్యాధి ముదురుతే ఇక తాత్య బ్రతకడని అందరూ అనుకొనిచుండేది. తాత్యాకు మాత్రం తన గురించి బాధ లేకుండెను. అతడు ఏకాకి బ్రహ్మ
1916లో కూడా బాబా ఒకసారి జబ్బు పడెను. ఇప్పుడు కూడా అదే విధంగా జబ్బు పడెను. ఇప్పుడు కూడా అదే విధంగా జబ్బు నుండి కోలుకొనుననే ధైర్యము బాబా అందరి మనసులలో పాదుకొనున్నట్లు చేసెను. అయినను సన్నిహితులైన భక్తులకు బాబా ఆహారమును మానివేయుట తీవ్రమైన విషయముగా అనిపించి ఆందోళన చెందుచుండిరి. అందుచే వారు రాత్రిపూట కూడా బాబాను కనిపెట్టుకొని మసీదులోనే నిద్రించుచుండిరి. 14వ తేదీ అర్ధరాత్రి బాబా అంత తీవ్ర అనారోగ్యంలో ఉన్నను లేచి బిగ్గరగా కేక వేసి సటకాతో నేలపై కొట్టెను. ఆ శబ్దమునకు అందరూ లేచిరి. అమరావతిలోని ఖబర్డే ఇంటికి దొంగలు వచ్చిరి, వారిని అదిలించి చెదరకొట్టితనని చెప్పెను. అలాంటి ఆఖరి స్థితిలో కూడా బాబా తన భక్తుల గురించి ఆలోచించుచుండెను గాని తన గురించి ఆలోచించలేదు. ఆఖరి రోజు అది 1918వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారము. బాబా భౌతిక శరీరమునకు ఆఖరి రోజు. సూర్యుడు మామూలుగానే ఉదయించెను. బాబా మామూలుగా లేచి తన స్థానంలో యథావిధిగా కూర్చొనెను. మామూలుగానే భక్తులు దర్శనమునకు వచ్చిరి. శ్యామ కొందరిని బాబా ఆరోగ్యం బాగాలేదని మసీదు బయట నుంచే దర్శనము చేసుకోండి అని వారించెను. బాబా దానికి అంగీకరించక అందరినీ వచ్చి తన పాదదర్శనము చేసుకోమని చెప్పెను. భక్తులందరూ వెళ్ళి నమస్కరించిరి. వారి వరదహస్తమును భక్తుల తలపై ఉంచి ఊది ప్రసాదం ఇచ్చి అందరినీ ఆశీర్వదించిరి. అదేమో తెలియదు కానీ సన్నిహిత భక్తులందరూ కూడా ఒకరి వెంట ఒకరు బాబా పాదములపై పడెను. వారందరికీ ఎవరికి అవసరమైన సలహాలను సూచనలను వారికి ఇచ్చెను. అవి మామూలు సలహాలుగానే వారు భావించరు గాని వాటిని బాబా తన భౌతిక శరీరంతో ఇచ్చే తుది సూచనలుగా వారు గ్రహించలేకపోయేది. జ్యోతిష్కుడు భక్తుడు అయిన లక్ష్మణ్ మామాచే మసీదులో కొంతసేపు భగవన్నామమును చేయించెను. సమయం ఉదయం 11 గంటలు కావస్తున్నది. తాత్యా క్షణమునకు రక్తం ప్రక్కుచు అపస్మారక స్థితిలోనికి పోయాను. నాడి కూడా బలహీనమయ్యాను. బాబా చెప్పిన ప్రకారము తాత్యా ఆ రోజు మరణించునని రామచంద్ర పాటిలు బాలాశంపీలు భయపడుచుండిరి. క్షణక్షణం మారిపోవచ్చునేను. వారిని చూచిన వారికి మనస్సు శాంతించి తదేక దృష్టితో వారిని అలాగే చూడాలనిపించెను. ఆ సమయంలో అక్కడున్న వారందరికీ బాబా వేరువేరు రూపములతో కనిపించెను. మారుతిగా, పాండురంగనిగా, దత్తాత్రేయునిగా, రామునిగా, మహమ్మదీయ భక్తులకు మక్కా మదీనా పుణ్యస్థలములుగా కనిపించెను. ఒక క్రైస్తవ భక్తునికి యేసుక్రీస్తుగా కనిపించెను. బూటికి బాబా శ్రీకృష్ణునిగా తాను నిర్మించిన వాడాలో మురళీ వాయించుతున్నట్లు కనిపించెను. ఆ రోజు విజయదశమి కాబట్టి తన కుమారుని అక్షరాభ్యాసం బాబాతో చేయిద్దామని వచ్చిన ఒక భక్తునికి బాబా విఘ్నేశ్వరునిగా కనిపించి ఓం అనే సంస్కృత అక్షరమును వ్రాసి అది శ్రద్ధ పెట్టి చేస్తుంటే అది కొన్ని మన కర్మలు వెనక వస్తుంటాయి కదా, కొన్ని పూర్తి కావు. కాబట్టి సబూరి అంటే ఓర్పు ఉండాలి మనకు. ఓపిక, అది సేవ, ప్రేమ, నిస్వార్థం, ఓర్పు, నేర్పు, ప్రశాంతత ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనం జీవితంలో ముందుకు పోగలము. నిస్వార్థ సేవ అనేది ఉండాలి. మనకు వాళ్ళకి సహాయం చేస్తే మనకేమొస్తుంది అనే ఆశ ఉండకూడదు. మనం చేయాలనుకున్నది నిస్వార్థంగా చేసేసాం, అయిపోయింది. ఏ మాట సహాయమో లేకపోతే మనకు ఉంటే ఒక డబ్బు సహాయమో ఏదో ఒకటి చేసాము, మనం సంతోషంగా మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. చేసేది ఇప్పుడు కూడా ఒకరికి సేవ చేసినా అంతే, మన ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేసినా అంతే. చేయక తప్పదు కదా, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయక తప్పదు. ఆ చేసేది ఏదో మనస్ఫూర్తిగా ఆనందంగా చేద్దాము. మనసులో ఏదో అయ్యో ఎందుకు చేయాల్సి వచ్చిందనే మాట మాత్రం అనుకోకూడదు అనమాట. అనుకోకుండా మన పెద్దవాళ్ళకి సేవ చేస్తే దాని ఫలితం చాలా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేసిన ఫలితం మాత్రం చాలా ఉంటుంది. వాళ్ళ ఆస్తిపాస్తులు ఇయ్యక్కర్లా, వాళ్ళ ఆశీర్వాదాలు చాలు మనకి. అవి ఎప్పుడు మనల్ని కాపాడుతుంటాయి అన్నమాట. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు మనల్ని ఎప్పుడు కాపాడుతుంటాయి. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? వాళ్ళు తృప్తిగా ఉన్నప్పుడే మనకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. వాళ్ళు తృప్తిగా ఎప్పుడు ఉంటారు? మనం తృప్తిగా సంతోషంగా వాళ్ళకి సేవ చేసినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవి మాత్రం ఎవరెవరికి సొంతగా అనుభవం అయితే కానీ వాళ్ళకి తెలియదు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మా అని చూసుకొని ఎంతమందికి అత్తగారికి మామగారికి సేవ చేస్తున్నారు ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీ గుండెలు మీరు చేతులు వేసుకొని మీరు ఆలోచించుకోండి ఎవరు ఎన్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి. అంటే ప్రాక్టికల్గా చెప్తుంటారు అన్నమాట సత్సంగాలు. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు చెప్తారు. అన్నీ మన జీవితాల్లో జరిగేవి. మన జీవితమే ఒక పాఠశాల మనకి, అంతే కదా. ఆ అనుభవాలే మనకి తెలుపుతుంటాయి అన్నమాట. ఇదిగో ఈ పని చేస్తే ఇది వస్తుంది. ఆ తెలుసుకునే జ్ఞానం కూడా మనకు ఉండాలి. అది కూడా ఆయనే ఇవ్వాలి, మరి ఆయనే ఇవ్వాలి. అందుకని ఆ తెలుసుకున్న జ్ఞానం కూడా నువ్వే ఇయ్యతాను. మళ్ళీ ఈ తప్పు నేను మళ్ళీ చేయకుండా నన్ను ఆశీర్వదించమని మనం వేడుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మన మానవ జన్మ అనేది చాలా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తి ఆ తర్వాత ఇప్పుడు మానవ జన్మ. కాబట్టి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. మనకు ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఏదో మంచి మాటలు మంచి పుస్తకాలు చదువుకుంటూ మంచి పాటలు వింటూ మనం ఏది చేయలేనప్పుడు వృద్ధాప్యం వచ్చేస్తుంది, ప్రతి వాళ్ళకి వస్తుంది కదా, ముసలితనం అనేది ప్రతి వాళ్ళకే వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని అసలు పెట్టుకోకుండా హాయిగా మన పని ఏదో మనం చేసుకుంటూ ఇవే అలవాటు చేసుకోవాలి. మళ్ళీ అలవాటు చేసుకుంటుంటే అదే సాధన. ఆ సాధన ద్వారానే మనకు కొన్ని మంచి పుస్తకాలు చదువుకుంటుంటే మనలో ఆ జ్ఞానం అనేది వస్తుంటుంది. అప్పుడు మనం మంచి మార్గంలో నడుస్తాం. మనకు తెలిసిన కొన్ని మంచి విషయాలను కొంతమందికి చెప్పగలుగుతాం అన్నమాట. అదే మా ఇప్పుడు చదివే పుస్తకం రాసుకున్నారు. సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఇవాళ ఎవరో సత్సంగం పెట్టుకున్నారట. సమర్థ సద్గురు స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మహావిష్టాయ స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మహావిష్టాయ మంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ మంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మంగళం సత్యతత్వబోధకాయ సాధువేశాయ నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మంగళం అరే కలుపు కొంచెం దగ్గరికి ఇంకో కలుపు ఎక్కడి వరకు అరే నీకు ఇస్తే దండం పెట్టి అక్షితులు ఇచ్చి పూజ అయిపోయిన వెంటనే ఇంక అందరం లంచ్కి కూర్చున్నాము. మా పిన్ని ఇవాళ చాలా స్పెషల్స్ చేసిందనమాట. పులిహోర, పాలకూర పప్పు, ములక్కాడ మసాలా, అలాగే పెసరప్పడాలు, చారు, ఇలా చాలా వెరైటీస్ చేసింది. ఇంకా చాలా ఆకలితో ఉన్నాము. శుభ్రంగా తినేసి ఒక స్మాల్ న్యాప్ వేసేసాము. నిద్ర లేచాక పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉందంటే వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారికి అంతా మంచి జరగాలి, కష్టపడుతున్న దాంట్లో ఫలితం రావాలి అని దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో అలా చాలా బ్యూటిఫుల్గా నా డే ఎండ్ అయింది. నా బాబా బ్లెస్సింగ్స్ కానీ అమ్మవారి బ్లెస్సింగ్స్ కానీ ఎప్పుడూ నాతోనూ మీ అందరితోనూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని హ్యాపీగా ఎండ్ చేస్తున్నాను. వాచింగ్ మై వ్లాగ్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.